మన దేశానికి 1947లో స్వతంత్రం వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ స్వతంత్రం రాక మునుపు మన పూర్వీకులు ఫ్రీడమ్ ఫైటర్స్ అని మనం ఈరోజు గ్లోరిఫికేషన్ చేస్తున్నాం కదా. కనపడుతున్న వాళ్ళని పక్కన పెడితే ఎంతో మంది కనిపించని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాలంటే లిటరల్లీ దే యూస్ టు లూజ్ దేర్ లైఫ్స్. గట్టిగా మాట్లాడితే, వాయిస్ అవుట్ చేస్తే ఉరి తీసి పారేయటాలు, లేదా కొంచెం తక్కువగా మాట్లాడితే జైళ్లలోకేసి సంవత్సరాలు శిక్షలేసి మగ్గింపజేయడం. అప్పట్లో వాళ్ళు వాడుతున్న లా ఏంటో తెలుసా? సెడిషన్ చట్టం. ఇప్పుడు ఈ రోజు మన ప్రభుత్వము ఒక కామన్ మ్యాన్ మీద వాడిన ఒక చట్టం ఉంది చూసారా, ఇది ఈ రోజు వచ్చింది కాదండి. ఇటువంటి డ్రాకోనియన్ లాస్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకడు మాట్లాడుతున్నాడు, ఒక మ్యూచువల్ డిస్కషన్ తో ఒక సమస్యను సాల్వ్ చేయలేని ప్రభుత్వం ఒక భయంకరమైన చట్టాన్ని ప్రయోగించడం, దట్టు ఆన్ కామన్ మ్యాన్. ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే ఇక ఎవడైనా యూట్యూబ్ లో మాట్లాడాలన్నా, సోషల్ మీడియాలో మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడాలి. నిజాలు తెలిసినా ఆ నిజాలను బయట పెడితే మా బతుకులు ఏమైపోతాయో. ఎంత ప్రాణాలండి మనవి, చిన్న ప్రాణాలు. ఈ చిన్న ప్రాణాలు గాల్లో కలపటానికి ప్రయత్నం చేస్తే, అది కూడా ఒక వ్యవస్థ, ప్రభుత్వాలు వ్యవస్థల్ని వాడి చేస్తే ఏం అర్థం ఉంది? ఇంకా దీన్ని ప్రజాస్వామ్యం అని మనం ఏదో జబ్బలు జరుచుకొని పొద్దున్న లేచినప్పటి నుంచి అంబేద్కర్ అంటూ అదంటూ ఇదంటూ మాట్లాడటం మన పిచ్చి అంతే. ఫైనల్లీ ఐ లాస్ట్ హోప్ ఆన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మాట్లాడాలంటే భయపడాలా? ఇదా ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం?